క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దేవుడు చెప్పేది ఎలా వినాలి? దేవుని వాక్యములో క్రమం తప్పకుండా సమయం గడపండి, అప్పుడు ఆయన స్వరాన్ని వినడము మీరు నేర్చుకుంటారు. యెషయా 50వ అధ్యాయము 4-5 వచనాలలో, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. మనలో చాలామంది వినడం కంటే మాట్లాడడంలో మెరుగ్గా ఉంటారు, కానీ దేవునితో సంభాషించడంలో రెండూ ఉంటాయి. తన పిల్లలు తన స్వరాన్ని వినాలని ప్రభువు ఉద్దేశిస్తున్నాడు. మన తండ్రి మనతో మాట్లాడడానికి ఉపయోగించే ప్రధాన సాధనాల్లో లేఖనము ఒకటి. ఈ కారణంగా బైబిలు అధ్యయనం చేయడము చాలా ప్రాముఖ్యము. మనము దేవుని వాక్యంలో క్రమము తప్పకుండా సమయం గడిపినప్పుడు మనము వివేచనాత్మక స్ఫూర్తిని అభివృద్ధి చేసుకుంటాము. దేవుడు ఎంత బిగ్గరగా మాట్లాడినా వినడము ఒక ప్రాధాన్యత అయితే తప్ప మనము వినము. మనము వినడము నేర్పించమని ప్రభువుని అడగాలి. తర్వాత నిశ్శబ్ద వైఖరి కలిగి ఉండుటకు సాధన చేయాలి. తండ్రికి అనుగుణంగా ఉండే అంతర్గత గ్రహీత, నిబద్ధతతో కూడిన ప్రార్థన, జ్ఞానము మరియు వినడంలో అభ్యాసము ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుంది. అదనంగా ఆయన ఆజ్ఞలను పాటించడానికి మనకు విధేయత యొక్క ఆత్మ అవసరము. మన కోసము దేవుడు నిర్దేశించిన లక్ష్యం ఏమిటంటే, శబ్దము మరియు ప్రశాంతమైన పరిస్థితులలో మనము ఆయనను వినగలిగేలా సున్నిత జీవన శైలిని అనుసరించాలి. ప్రతి సందర్భంలోనూ మన హృదయాలు దైవిక మార్గదర్శకత్వానికి తెరిచి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వినడము ఒక కీలకమైన నైపుణ్యము. లేఖనాలను చదవడానికి మరియు ధ్యానం చేయడానికి క్రమము తప్పకుండా సమయం గడపడం వల్ల అనేక ఆశీర్వాదాలు లభిస్తాయి. వాటిలో మనము మన తండ్రి స్వరాన్ని సులభంగా గుర్తించగలము. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 వచనములో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుడు మాట్లాడేటప్పుడు వినగల ఆత్మను దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.